వావ్, ఎంత అద్భుతమైనటువంటి సీనరీ అండి. ఈ ఒక్క సీనరీతో మేము పడ్డ కష్టమంతా మర్చిపోయాం. ఓం నమో కేదారేశ్వరాయ నమః. ఆ కేదారేశ్వరుని దర్శనానికి మా యాత్ర. గంగమ్మ దర్శనానికై మా తల్లి ధర్మపురి గోదారమ్మను దాటి మా ప్రయాణాన్ని ప్రారంభించాం. జగిత్యాల నుండి ప్రారంభమైన మా ప్రయాణం పరవళ్ళు తొక్కుతున్నటువంటి గంగమ్మ తల్లిని దాటుతూ మంచిర్యాల రైల్వే స్టేషన్ చేరుకున్నాం. మంచిర్యాల నుండి రాత్రి 8:30 ప్రారంభమైన మా ప్రయాణం నాగ్పూర్, భోపాల్, ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా మీదుగా న్యూఢిల్లీ చేరుకున్నాం. దాదాపుగా 1400 కిలోమీటర్ల మా రైలు ప్రయాణం తర్వాత న్యూఢిల్లీలో ఉన్నటువంటి ISBT బస్టాండ్కి మేము చేరుకున్నాం. దేశ రాజధానికి ఏమాత్రం తగ్గకుండా ఈ బస్టాండ్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. కేదార్నాథ్ వెళ్ళడానికి న్యూఢిల్లీ నుండి మనం హరిద్వార్ వైపుగా ముందుగా బయలుదేరాల్సి ఉంటుంది. హరిద్వార్ అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ వైపుగా వెళ్ళే బస్సులు 9, 10, 11, 12, 13 ఈ యొక్క ప్లాట్ఫామ్స్లలో ఉంటాయి. ఇదేనండి మేము హరిద్వార్ వెళ్ళడానికి ఎక్కినటువంటి బస్సు. రాత్రి 10 గంటలకు బయలుదేరిన మా బస్సు ముజాఫర్ నగర్, రూర్కీ మీదుగా హరిద్వార్ చేరుకున్నాం. హరిద్వార్ బస్ స్టేషన్. హరిద్వార్ బస్ స్టేషన్ నుండి 1 కిలోమీటర్ దూరంలో మనకి ఆ గంగమ్మ తల్లి దర్శనమిస్తుంది. ఉదయం 3 గంటలకి హరిద్వార్ చేరుకున్న మేము 1 గంట సేపు విశ్రాంతి తీసుకొని 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి గంగమ్మ స్నానానికై మేము బయలుదేరాం. మీరు చూస్తున్నది హరిద్వార్లోని గంగా నది. చూడడానికి ఇంత ప్రశాంతంగా ఉన్న ఈ గంగా నది ముట్టుకోవడానికి మాత్రం అప్పుడే మంచు నుంచి కరిగి వచ్చినటువంటి నీరులా చాలా చల్లగా ఉన్నాయండి. అయినప్పటికీ కూడా ఇక్కడ అందరం స్నానాలు చేసి మా ప్రయాణాన్ని కొనసాగించడానికి రెడీ అవుతున్నాం. అంత చల్లటి గంగా నదిలో మా స్నానాలు పూర్తి చేసుకొని
మళ్ళీ హరిద్వార్ బస్టాండ్ వైపుగా మా ప్రయాణం కొనసాగించాం. కేదార్నాథ్ వెళ్ళాలంటే హరిద్వార్ నుండి మనం ముందుగా సోన్ప్రయాగ్ అనే ప్రదేశానికి చేరుకోవాలి. ఉదయం 5:30 ప్రారంభమవలసిన మా ప్రయాణం బస్సు వారి యొక్క ఆలస్యం కారణంగా ఒక అరగంట లేటుగా ప్రారంభమైందండి. సోన్ప్రయాగ్ వెళ్ళడానికి మేము ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నాం. కానీ ఇక్కడ చూస్తున్నటువంటి బస్సెస్ అన్నీ కూడా సోన్ప్రయాగ్ వెళ్ళడానికి రెడీగా ఉంటాయండి. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు, డైరెక్ట్గా కూడా వెళ్ళొచ్చు. అలా ప్రారంభమైన మా ప్రయాణం గంగానది ఒడ్డున కొనసాగుతూ ఉంది. ఎత్తైన కొండలు, లోతైన లోయల మధ్య మా యొక్క ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, 2 నదులు కలుస్తున్నాయి. ఒకవైపు నుండి అలకనందా నది, రెండో వైపు నుండి భాగీరథి నది. ఈ 2 నదులు కలిసి గంగా నదిగా ఏర్పడుతుంది. అలకనందా నది అనేది బద్రీనాథ్ వైపు నుండి వస్తుందండి. అదేవిధంగా భాగీరథి నది అనేది గంగోత్రి నుండి వస్తుంది. ఇలా హరిద్వార్లో ఎక్కినటువంటి మా బస్సు రిషికేశ్ మీదుగా NH7 రోడ్డు మార్గం గుండా సుమారు 100 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత దేవ్ ప్రయాగ్ అనే ప్రదేశానికి చేరుకున్నాం. అలా 100 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని దేవ్ ప్రయాగ్ నుండి ప్రారంభమై శ్రీనగర్ మీదుగా రుద్రప్రయాగ్ అనేటువంటి ప్రదేశానికి చేరుకున్నాం. రుద్రప్రయాగ్ అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక జిల్లా కేంద్రం. ఈ రుద్రప్రయాగ్ కూడా ఒక సంగమ ప్రదేశం. అంతేకాకుండా కేదార్నాథ్ అనేది కూడా ఈ యొక్క రుద్రప్రయాగ్లోనే ఉంది. ఈ ఇరుకైన రోడ్లలో వాహనాలు వెళ్ళడం చాలా కష్టమండి. కాస్త మిస్ అయినా కూడా పక్కనే ఉన్నటువంటి లోయలలో పడిపోతాయి. ఇక్కడ వాహనాలు నడపాలంటే ఎంతో అనుభవం కూడా కావాలి. చాలాసేపటికి కష్టపడితే కానీ ఈ బస్ రూట్ అనేది క్లియర్ కాలేదండి. ఇక్కడ మీరు చూస్తున్నారు గుప్తకాశీ 1 కిలోమీటర్ అని. ఈ యొక్క గుప్తకాశీలో హెలిప్యాడ్ ఉంటుంది. హెలికాప్టర్లో కూడా మనం కేదార్నాథ్ వైపు వెళ్ళొచ్చు. చూస్తున్నారా ఫ్రెండ్స్, హిమాలయాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా రుద్రప్రయాగ్ నుండి తివారా, అగస్త్యముని, అదేవిధంగా పాటాల మీదుగా సోన్ప్రయాగ్ అనేటువంటి ప్రదేశానికి చేరుకున్నాం. అక్కడికి చేరుకునేసరికి సాయంత్రం 4 గంటలు అయిందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు సీతాపూర్ పార్కింగ్ ఏరియా. సోన్ప్రయాగ్ అని చెప్పి సీతాపూర్ పార్కింగ్ ఏరియా చూపిస్తున్నారు అనుకుంటున్నారా? అయితే ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఈ యొక్క ట్రాఫిక్ జామ్ వల్ల ఈ సీతాపూర్ పార్కింగ్ ఏరియాలోనే మన వాహనాలు ఆపేయడం జరిగింది. ఇక్కడే వాహనాలు పార్కింగ్ చేసుకొని ముందు సోన్ప్రయాగ్ అనే ప్రదేశానికి నడిచి వెళ్ళవలసి ఉంటుంది, లేదంటే ఇక్కడే ఏదైనా రూమ్ రెంట్కి తీసుకోవాల్సి ఉంటుంది. అందరం అలసిపోయాం కాబట్టి ఇక్కడే ఒక రూమ్ రెంట్కి తీసుకొని కాస్త రిలాక్స్ అయ్యాం. అలాగే ఇక్కడే మంకీ క్యాప్స్, రెయిన్ కోట్స్ కూడా దొరుకుతాయి, మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. కాస్త ముందుకు నడుచుకుంటూ వస్తే ఈ సోన్ప్రయాగ్ అనే ప్రదేశం ఉంటుందండి.
అక్కడ నుండి మనకి ఈ వెహికల్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఈ సోన్ప్రయాగ్ అనే ప్రదేశం నుండి గౌరీకుండ్ అనే ప్రదేశానికి మనకి వెహికల్స్ దొరుకుతాయి. 50 రూపీస్కి మనని తీసుకెళ్తారు. కానీ ఫుల్ ట్రాఫిక్ జామ్ వల్ల వాహనాలన్నీ ఆగిపోతే నడుచుకుంటూనే వచ్చామండి. ఇప్పుడు మనం చూస్తున్నది గౌరీకుండ్ అనేటువంటి ప్రదేశం. ఉదయం 10 గంటల ప్రాంతంలో గౌరీకుండ్ చేరుకున్న మేము ట్రెక్కింగ్ ద్వారా పైకి వెళ్ళాల్సి ఉంటుందండి. కేదార్నాథ్ ఇక్కడ నుండి 16 కిలోమీటర్లు అని ఇక్కడ బోర్డులో చూపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులను అడిగినట్లయితే కేదార్నాథ్ 22 కిలోమీటర్లు ఉంటుందని చెప్పారండి. అంటే సీతాపూర్ పార్కింగ్ ఏరియా నుండి 1 కిలోమీటర్ సోన్ప్రయాగ్కి, సోన్ప్రయాగ్ నుండి గౌరీకుండ్కి 5 కిలోమీటర్లు, అదేవిధంగా గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్కి 22 కిలోమీటర్లు మనం నడవలసి ఉంటుంది. అయితే శివుడి ప్రేమను పొందడానికి గౌరీదేవి ఇక్కడే తపస్సు చేశారట. అందుకే ఈ ప్రదేశానికి గౌరీకుండ్ అనేటువంటి పేరు అనేది వచ్చింది. పక్కనే -డిగ్రీలో ఉన్నటువంటి ఈ నీరు ప్రవహిస్తుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి గుండంలో మాత్రం చాలా వేడిగా ఉన్నటువంటి నీళ్లు ఉంటాయండి. ఎందుకు అలా ఉంటాయనే విషయం మాత్రం ఇప్పటికీ ఎవరికీ కూడా తెలియదు. ఆ కుండలో స్నానం చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ టెంపుల్లో దర్శనం ప్రతి ఒక్కరూ చేసుకుంటారండి. ఇలా దర్శనం చేసుకున్న తర్వాత వారి యొక్క ప్రయాణం అనేది ప్రారంభిస్తారు. అలా గౌరీకుండ్ నుండి ట్రెక్కింగ్ చేస్తూ వస్తూ ఇప్పుడు మనం గోడే పడావ్ అనేటువంటి ప్రదేశానికి చేరుకున్నాం. ఇక్కడ నుంచి మనకి గుర్రాలు, పల్లకిలు, ఓనీలు మొదలైనటువంటివి ఇక్కడ దొరుకుతాయండి. ఎవరైనా ట్రెక్కింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే వారు వాటిలో వెళ్ళవచ్చు. వాటి యొక్క రేట్స్ అనేవి ఇక్కడ మనం చూడొచ్చండి. గౌరీకుండ్ నుంచి బేస్ క్యాంప్ అంటే కేదార్నాథ్ వరకు కూడా అండి ఇవి దాదాపుగా ఫిక్స్డ్ రేట్స్గా ఉంటాయి. బేస్ క్యాంప్ వరకు చూసినట్లయితే 2950 రూపాయలుగా ఉంది. అదే లించోలి వరకు అయితే 2150, అంటే మనం వెళ్ళే దారిలో మధ్యలో డ్రాప్ చేస్తారండి. అదేవిధంగా భీంబలి వరకు అయితే 1150. అదేవిధంగా సోన్ప్రయాగ్ అంటే కిందికి వెళ్ళాలంటే, గౌరీకుండ్ నుంచి కిందికి వెళ్ళాలంటే 900 రూపాయలుగా మనకి రేట్స్ చూపిస్తున్నారు. ఈ రేట్స్ ఫిక్స్డ్ రేట్స్ అని కాదండి. ఒకవేళ మీరు వెళ్ళేటప్పుడు మధ్యలో కూడా వెళ్ళొచ్చు. మధ్యలో ఏదైనా మీకు ప్రయాణం ఇబ్బందిగా అనిపించినా, వెళ్ళలేను అనిపించినా కూడా మీకు వస్తూ పోతున్నటువంటి గుర్రాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. వారిని మధ్యలో ఆపి మధ్యలోనే మీరు ఎక్కి వెళ్ళొచ్చండి. కానీ అక్కడ రేట్స్ మాత్రం బార్గెన్ చేసుకోవాల్సి ఉంటుంది. బార్గెన్ చేసుకున్నట్లయితేనే మీకు తక్కువ రేట్లలో వస్తున్నాయండి. లేదు అంటే చాలా వాళ్ళకు నచ్చినటువంటి రేట్లు అని చెప్పే అవకాశం ఉంటుంది. అయితే గుర్రాలలో పైకి ఎక్కడానికైతే 3000 రూపాయలుగా, అంటే 2950 రూపాయలు, అరౌండ్గా 3000 అనుకున్నట్లయితే 3000 రూపాయలు మనకి ఛార్జ్ చేస్తారండి. కిందికి దిగడానికి మాత్రం 2000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే దిగడం చాలా ఈజీ కాబట్టి వాళ్ళు రేట్కి కూడా తగ్గిస్తూ ఉంటారు. మనం మాట్లాడుకొని వస్తే ఇంకా కాస్త తక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇందాక బేస్ క్యాంప్ అని చెప్పుకున్నాం కదండి. బేస్ క్యాంప్లో మరొక హెలిప్యాడ్ ఉంటుంది. ఈ హెలిప్యాడ్లో మనం కిందికి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఇవన్నీ కూడా ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. బుక్ చేసుకోవడానికి లింక్ అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. ఆ లింక్ ద్వారా మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. మనం వెళ్ళేటప్పుడు ఇలాంటి ఎన్నో అందమైనటువంటి దృశ్యాలు, జలపాతాలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి హెలికాప్టర్లో ఏ మజా ఉంటుందండి, నడిస్తేనే కదా మజా. కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు కానీ, అస్తమా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ నడుచుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే పైన ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. పైకి వెళ్ళే కొద్దీ శ్వాస తీసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందండి. కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మీరు నడిచే సాహసం చేయకండి. గుర్రాలపైన కానీ పల్లకిలో కానీ వెళ్ళండి.
నడుస్తూ ఉంటే మజా అన్నా కదండి. ఒక్కసారి చూడండి ఎంత మంచి జలపాతాలు ఇక్కడ ఉన్నాయో. ఇక్కడ మీరు చూస్తున్నారండి భీంబలి క్యాంప్ అని. ఇంతకుముందు మన బోర్డులో భీంబలి అని చూసాం కదా, అదే ఇది. ఇక్కడ మనకి గోడాల అంటే గుర్రాలకి వారి యొక్క దాహం తీర్చడానికి వాటర్ కానీ, అదేవిధంగా మనం కూడా తినడానికి తాగడానికి ఆహార సదుపాయాలు కూడా ఉంటాయండి. అంతేకాకుండా మనం రెస్ట్ తీసుకోవచ్చు. అదేవిధంగా మెడికల్ క్యాంప్స్ కూడా ఉంటాయి, టాయిలెట్స్ ఉంటాయి. ఏమైనా కూడా ఇక్కడ మనం అందుబాటులో ఉన్నటువంటి ఈ సౌకర్యాలను ఉపయోగించుకొని ముందుకు మన ప్రయాణాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. మనం వెళ్తూ ఉంటే ఇలా హెలికాప్టర్స్ కూడా అప్పుడప్పుడు మనం పలకరిస్తూ ఉంటాయి. ఇక్కడ వాతావరణం సడన్గా మారిపోతుందండి. ఇప్పటివరకు ఒక రకంగా ఉంది కదండి, ఇప్పుడు చూడండి ఆకాశం ఒక్కసారిగా మారిపోతుంది. దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో మీరు ముందు చూడబోతున్నారు. జస్ట్ వితిన్ మినిట్స్లో చూడండి వర్షం స్టార్ట్ అయిపోయింది. ముందుగా చెప్పడం మర్చిపోయానండి, రెయిన్ కోట్స్ మీరు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోకుండా మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇలాంటి రెయిన్ కోట్స్ సోన్ప్రయాగ్ ఏరియాలో దొరుకుతాయి. కేవలం 100 రూపాయలకే దొరుకుతాయండి. ఇవి చాలా కంఫర్ట్గా ఉంటాయి. ఇవి తీసుకుంటే చాలా బెటర్. చూడండి దాదాపుగా పై వరకే వచ్చేసాం. ఇక్కడ మనకి మంచు పర్వతాల మధ్య మన ప్రయాణం సాగుతూ ఉంటుంది. కొండ చర్యలు విరుగుపడుతున్నాయి, మంచు చర్యలు విరుగుపడుతున్నాయని వింటూ ఉంటాం కదండి. ఇక్కడే ఇలాంటి ప్రదేశాలలోనే పైనుంచి మంచు జారుతూ వచ్చి ఇక్కడ నడుస్తున్నటువంటి వారిపైన పడ్డట్లయితే ప్రతి ఒక్కరూ మంచులో కూరిపోక తప్పదు. కాబట్టి అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రదేశాలండి ఇవి. చూడండి వాతావరణం ఒక్కసారిగా ఏ విధంగా మారిపోతుందో. గుర్రాలపై పల్లకిలో వచ్చేవారికి ఇదే లాస్ట్ స్టాప్ అండి. ఇక్కడే వాళ్ళు దిగి ముందుకు నడవాల్సి ఉంటుంది. అలా కాస్త ముందుకు నడిచిన తర్వాత ఇలాంటి టెంట్స్ అనేవి ఉంటాయండి. ఇవి రెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కో క్యాండిడేట్కి 500 నుంచి 1000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ కూడా బార్గెనింగ్ ఉంటుంది. బార్గెనింగ్ చేసి మనం తీసుకోవాల్సి ఉంటుంది. హెలికాప్టర్లో వస్తే ఈ మజా ఉంటుందా అండి? మంచులో ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం నడిచి రావడమే బెస్ట్. లేదు అంటే గుర్రాలపైన కూడా రావచ్చు, కానీ మన కోసం వాళ్ళు టైం అనేది స్పెండ్ చేయరు. ఇది చూడడానికి ఎంత అందంగా ఉందో అంతే ప్రమాదకరం కూడా. మంచు జారి కింద పడినట్లయితే మనం దాంట్లో కూరుకుపోక తప్పదు. ఈ లోయకి అటువైపు కూడా ఒక దారి కనిపిస్తుంది చూడండి. ఆ దారి అనేది 2013లో చాలా ఫ్లడ్స్ వచ్చాయి కదా, ఆ ఫ్లడ్స్లలో ఆ దారి అనేది పూర్తిగా కొట్టుకుపోయింది. దానివల్ల లోయకి ఇటు పక్కన మరో దారిని వేసి ప్రస్తుతం మనం నడుస్తున్నటువంటి దారిని ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్నట్టుగా చూడండి. ఇప్పుడే మంచు వర్షం కూడా స్టార్ట్ అయింది. ఎప్పటి నుండో ఉండే మంచు వర్షంలో మనం ఎప్పుడు చూస్తామో ఎప్పుడు తడుస్తామో అని. ఆ కేదారేశ్వరుని దయ వల్ల ఆ కోరిక కూడా తీరిపోయింది. ఇక్కడ మీరు చూస్తున్నారండి హెలికాప్టర్స్ యొక్క రేట్స్ అనేవి. హరిద్వార్ నుంచి సోన్ప్రయాగ్ వచ్చే ముందు గుప్తకాశీ అని చెప్పాను కదా, అక్కడ నుండి అయితే 7,550 రూపాయలుగా, అదే మార్గంలో పాటా సెర్సీ అని కూడా చూపించానండి. వాటిలో అయితే 4,520 రూపాయలు, సెర్సీ అయితే 4,680 రూపాయలుగా ఇక్కడ ఉందండి. దాదాపుగా దగ్గర వరకు వచ్చేసామండి. ఇక్కడ నుండి దాదాపుగా 1 లేదా 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దర్శనం చేసుకోవాలంటే మనం ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. లేదు అంటే సోన్ప్రయాగ్లో కూడా ఇస్తారు, అక్కడ లైన్ కట్టి తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ తీసుకున్నటువంటి టికెట్స్ మనం ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. మీకు వీడియో రికార్డ్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను కాబట్టి మీకు తెలియట్లేదు, కానీ
నాకు ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయండి. వీడియో తీస్తూ మాట్లాడడం చాలా ఇబ్బందిగా అనిపించి ఈ విధంగా వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. ఆక్సిజన్ లెవెల్స్ ఎంత తక్కువ అంటే నడవడానికి కూడా వీలు కాలేదండి. ప్రతి ఒక్క 10-20 అడుగులకి కాసేపు ఆగి మళ్ళీ ముందుకు వెళ్తూ మళ్ళీ ఆగుతూ వెళ్ళాల్సిన పరిస్థితి ఇక్కడ వచ్చింది. గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ వరకు దాదాపుగా 10 కిలోమీటర్ల దూరం రోప్వే ఏర్పాటు అనేవి జరుగుతున్నాయండి. అది ఇప్పట్లో అందుబాటులోకి రాకపోవచ్చు, కాకపోతే ముందు ముందు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాయి. కాబట్టి వచ్చేవారికి అదొక సదవకాశం అనుకోవచ్చు. కానీ ఇంత మంచి నడిచే అదృష్టాన్ని ఎవరు మిస్ చేసుకోకండి. నడిచే ఓపిక ఉన్నట్లయితే ఖచ్చితంగా నడిచి రమ్మనే చెప్తాను. ఓహో కేదారేశ్వర, మా జన్మ ధన్యం. మరి కాసేపట్లో ఆ కేదారేశ్వరుని దర్శనం. నడిచి రావడానికి 12 నుంచి 16 గంటల సమయం పడుతుందండి. అలా నడిచి రావడం వల్ల చాలా అలసిపోయాం. కాబట్టి ఇక్కడే రూమ్స్ కూడా తీసుకోవడానికి రెడీ అవుతున్నాం మేము. అంతలోపు ఒక్కసారి టెంపుల్ చుట్టూ తిరిగి వద్దామండి. చుట్టూ పొగమంచు వల్ల మీకు ఏమీ కనిపించట్లేదు. కాకపోతే రేపు మీకు ఉదయం చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో లొకేషన్ అనేది. రెండు 2013లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనకి ఈ కేదార్నాథ్ ఆలయం చుట్టూ కూడా చాలా వరద అనేది వచ్చిందండి. అంతటి వరదల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కానీ టెంపుల్కి మాత్రం ఎలాంటి చెక్కు చెదరకుండా టెంపుల్ నిలబడింది. కారణం అనేది మీరు ఇక్కడ చూస్తారు. ఆ వరదల్లో టెంపుల్లో ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా ఏమీ జరగలేదండి. ప్రతి ఒక్కరు ప్రాణాలతో సురక్షితంగా ఉన్నారు. కారణం ఏంటి అంటే ఇదే అండి, భీమశిల. పైన ఎక్కడి నుంచో కొండల నుంచి జారుకుంటూ వచ్చి టెంపుల్కి అడ్డుగా ఈ శిల అనేది ఉంది. దానివల్ల వరద అనేది 2 పాయాలుగా చీరిపోయి టెంపుల్కి ఏమాత్రం వరద ప్రభావం లేకుండా చెక్కు చెదరగనీయకుండా ఈ భీమశిల అనేది కాపాడిందండి. అందుకే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ శిలని అందరూ పూజిస్తున్నారు. అంతేకాదండి, ఈ శిలని పక్కన ఉన్నటువంటి రాళ్లతో పోల్చినట్లయితే కార్బన్ డేటింగ్ టెస్ట్లో వాటితో ఏమాత్రం సరితూగలేదు. అంటే ఈ శిల ఏ విధంగా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం కూడా ఎవరికీ తెలియకుండా మారిపోయిందండి. ఆ పరమశివుడే ఈ శిలని ఇక్కడ ఉంచాడేమో అని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. ఓం నమో కేదారేశ్వరాయ నమః. ఆ కేదారేశ్వరుణ్ణి ఇక్కడ కేదార్నాథ్ బాబాగా కొలుస్తారు.
నెక్స్ట్ డే మార్నింగ్ అందరం స్నానాలు ఆచరించి దర్శనానికి లైన్ కట్టినట్లయితే 2 నుంచి 3 కిలోమీటర్ల లైన్ అనేది ఉందండి. కానీ దర్శనాలు మాత్రం చాలా త్వరగానే పూర్తయిపోతున్నాయి. ఏదో విధంగా లైన్ కట్టేద్దామని లైన్ కట్టేసాం. చుట్టూ చూసినట్లయితే ఒక్కసారిగా ప్రతి ఒక్కరికి మైండ్ అనేది బ్లాక్ అయిపోయిందండి. ఒక్కసారి చూడండి, మనం ఇంతకుముందు చూపించిన ఆ లొకేషన్కి ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఆ లొకేషన్కి ఏదో తేడా ఉంది అనిపిస్తుంది. కాకపోతే ఏ తేడా లేదు. మంచు వర్షం వల్ల అప్పుడు ఏం కనిపించకుండా పోయింది. ఇప్పుడు చూడండి ఒక్కసారి, చుట్టూ తెల్లటి మంచుతో కప్పబడినటువంటి మంచు పర్వతాలు, మధ్యలో కేదారేశ్వరుని ఆలయం. కేదార్నాథ్ రావాలనుకుంటే మీకు బెస్ట్ టైం అనేది ఏప్రిల్ నెలగా నేను చెప్తానండి. ఎందుకంటే మంచు అప్పుడే కొద్దిగా కరుగుతూ ఉంటుంది. కాబట్టి మంచు అనేది మీకు క్లియర్గా ప్రతి ప్లేస్లో కనిపిస్తూ ఉంటుంది. అంతకన్నా ముందు వచ్చినట్లయితే ఇంకెక్కువ మంచు ఉండొచ్చు. కాకపోతే ఏప్రిల్ నెల అనేది మీరు రావడానికైనా మీరు మంచుని ఎంజాయ్ చేయడానికైనా కూడా మీరు పర్ఫెక్ట్ టైం అనేది ఉంటుందండి. ఒకవేళ మీరు మే జూన్ నెలలో వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మంచు అంతా కూడా కరిగిపోతుంది. కాబట్టి మీరు మంచుని ఎంజాయ్ చేయలేకపోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది కేదార్నాథ్ క్షేత్రపాలకుడు భైరవనాథ్ టెంపుల్. ఇది కేదారేశ్వరుని ఆలయానికి కాస్త ఇంకా ఎత్తులో ఉంటుందండి. ఇక్కడ వరకు కూడా ట్రెక్కింగ్ ద్వారా నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విధంగా కేదారేశ్వరుని దర్శనం పూర్తి చేసుకుని మేము తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యామండి. తిరుగు ప్రయాణంలో సోన్ప్రయాగ్ వరకు చేరుకున్న తర్వాత అక్కడకు మాకు మంచి తెలుగు భోజనం అనేది దొరికింది. అయితే కేదార్నాథ్ నుండి సోన్ప్రయాగ్ రావడానికి మాకు కేవలం 10 గంటల టైం మాత్రమే పట్టిందండి. కానీ ఎక్కడానికి మాత్రం 14 గంటల సమయం పట్టిందండి. ఒక్కసారి మా స్వీట్ మెమొరీస్.